అందరికీ వందనాలండి. అపోస్తలుల కార్యంలో 14వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఇకోనియాలో జరిగినది ఏదనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఆ పట్టణపు జన సమూహములలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండ్రి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలని ఉండ్రి. వారు ఆ సంగతి తెలుసుకుని లుకేయులోన పట్టణములకు లుస్త్రకు దర్బేనుకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండ్రి. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలాడుట నేను పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి, నీ పాదములు మొప్పి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లికోయోనియా భాషలో, దేవతలు మనుషుల రూపము దాల్చి మన ఎదుకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున వానికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణంకి ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎట్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పించవలని నుండెను. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరపడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచి పెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పింది. వారిలాగూ చెప్పి తమకు బలి అర్పించకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను. అంత్యొకయ నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకుని పట్టణం వెలుపలికి అతని ఇచ్చిరి. అయితే శిష్యులు అతని తట్టు నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును ఇకోనియకును అంత్యోకునకు తిరిగి వచ్చి శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులియకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యం బోధించి అత్తలేకు దిగి వెళ్ళిరి. అక్కడి నుండి ఓడెక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగించబడిన వారే మొదట బయలుదేరిన అంత్యోకుకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు మనకు తోడయుండు చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించిరి. పిమ్మట వారి శిష్యుల వద్ద బహుకాలం గడిపిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరంపూజ్యుడైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి నాయన ఈ యొక్క అపోస్తల కార్యములు 13వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన యేసయ్య, ఆనాడు అపోస్తలులు ప్రభా నాయన యేసయ్య ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభా తండ్రి నాయన దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఒక దృఢమైన సంకల్పంతో ప్రభా వారు నాయన యేసయ్య నీ కొరకు నాయన పనిచేస్తారు ప్రభా. మేము కూడా మా విశ్వాసం ముందు నాయన యేసయ్య నీ కొరకు నాయన విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి మాకు సహాయం చేయ ప్రభా. అయ్యా నాయన మీరు నాయన యేసయ్య మాకు వచ్చిన శ్రమలలో ప్రభా మాకు సహాయం చేసే దేవుడు ప్రభా, వాటి నుంచి తప్పించే దేవుడు మీరే కదా ప్రభా. అయ్యా మీరు ఆకలి వచ్చినప్పుడు ప్రభా ఎత్తబడగలిగే గుంపులో మమ్మల్ని అందరినీ ఉంచండి ప్రభా. ఈ వాక్యం నేను విన్న బిడ్డలందరికీ ఆత్మీయ మేలు శారీరక మేలులు దయచేయండి ప్రభా. ఎల్లవెల్లలా ఈ బిడ్డల మీద నీ కరుణ నీ కృప
కృపా కాపుదల నింపి నడిపించి వారి కుటుంబాలందు మీరే దీవించండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుంచి తొలగించండి నాయన. వారికి చేస్తున్న ఉద్యోగాల్లో తోడై ఉండండి, వ్యాపారంలో తోడైండి, పనిపాట్లలో తోడై ఉండండి. అన్ని విషయాల్లో కాపుదల దయచేయండి. ఎల్లప్పుడూ నేను నీ కంచె వేసి నడిపించండి. నా ప్రభు రక్షకుడైన యేసయ్య, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటూ ఎల్లవెల్లలు నడిపించమని యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి మిక్కిలైన ప్రతిఫలంతో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.